ఉండేలాగా చేస్తుంది. హల్లెలూయా. 4వ క్లాస్, దేవుని సన్నిధిలో ఉన్న విలువ. మీకు ఒకవేళ మర్చిపోతే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం, మీరు మరలా చూడొచ్చు అని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు దేవుడు నాకు చెప్తున్నట్టు మాట, ఇది 5వ క్లాస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటిది? ఎన్నో క్లాసు? ఇది 5వ క్లాస్ కింద నేను అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ 5వ క్లాస్ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే చెదిరిపోయిన జీవితం. దేవుడు నూతన పరచును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. చెదిరిపోయిన జీవితం దేవుడు నూతన పరచును గాక. ఈ రోజున సర్వలోకంలో కూడా ప్రతి ఒక్కరి జీవితం ఏమైపోయిందంటే చెదిరిపోయింది. చెదిరిపోవటం అంటే ఏంటి చెప్పండి? చెదిరిపోయింది అంటే ఒక కేజీ బియ్యం ఇంటికి తీసుకెళ్తున్నాం. ఆ బియ్యం కవరు లేదా ఆ బియ్యము కట్టినటువంటి ఆ ప్యాకెట్ కింద పడిపోయింది. ఏమైపోతుంది? చెదరిపోతుంది, అనగా వేరైపోతుంది. వేరైపోయినప్పుడు వృధా అయిపోతుంది. అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వాటిలో కొంత తీసుకుంటారు, కొంత ఏం చేస్తారు? విడిచిపెడతారు. అవునా కాదు? చెప్పాలి నాకు సమాధానం. బియ్యం కింద పడిపోతే అందులో మొత్తం గింజ, ఒక గింజ కూడా పోకుండా ఎవరు తీసుకోరు. ఏం చేస్తారు? కొంతవరకు ఎత్తుకొని మిగతాది ఏం చేస్తారు? రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. ఈ రోజున చాలామంది జీవితాలకు కూడా ఏమైపోయినాయి అంటే ఈ లోకంలో పడి చిత్రమైపోయినాయి, చెదిరిపోయినాయి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే కొంచెం సాల్లే, ఈ కొంచెం జీవితం చాలే అని చెప్పేసి చెదిరిపోయిన జీవితాల్లో చాలా వరకు వదిలిపెట్టేసి మిగతా జీవితాన్ని కొనసాగించేసుకుంటున్నారు. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, చెదిరిపోయిన ప్రతి జీవితాన్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? మరలా రిఫ్రెష్ అయిపోతున్నాడు, మరలా కట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నేను ముగ్గురిని జ్ఞాపకం చేసుకోబోతున్నాను, మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ముగ్గురు చెదిరిపోయిన జీవితాలు. ఇది చెప్పడానికి ముందు మీకు ఒక కథ చెప్తాను. చాలా మీకు జీవితాంతం ఉపయోగపడే కథ. ఇది ఒక అనుభవం. నన్ను నిన్నటి కాక మొన్న 2 రోజుల క్రితం నన్ను ధైర్యపరిచినటువంటి ఒక చిన్న సన్నివేశం. హల్లెలూయా. ఈ సన్నివేశం ఏంటంటే ఒక సేవకుడు తన ఇంట్లో తన 2 సంవత్సరాల పాపని ఎదురుగా పెట్టుకొని ఈ సేవకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పాపకు అక్షరాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? అక్షరాలు నేర్పిస్తున్నాడు. ఆ సేవకుడు బైబిల్ చదువుకుంటా ఆ 2 సంవత్సరాలు తన కుమార్తె చేతిలో ఒక పలకనిచ్చాడు. ఓ పలకను పెట్టాడు, బలపం ఇచ్చాడు. బలపం ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పలక మీద ఏ అనే అక్షరం రాశాడు. రాసి బలపం ఇచ్చి ఆ కుమార్తెకు చెప్తున్నాడు, ఈ ఏ అనే అక్షరం నువ్వేం చెయ్యి? దిద్దు. చిన్నప్పుడు ఎలా దిద్దేవాళ్ళు చెప్పండి? ఏ ఏ గుర్తుందా మీకు? ఆ బలపం అరిగిపోయేదాకా మనం చేసిన పని ఏంటి? ఏ అలాగా రుద్దేవాళ్ళు. ఆ పాప కూడా ఏం చేస్తుందంటే తన తండ్రి చెప్పినటువంటి ఆ మాటను గుర్తుపెట్టుకొని ఆ తండ్రి ఏదైతే ఆ పలక మీద ఏ అని అక్షరం రాశాడో ఆ తండ్రి చెప్పినట్టుగా ఏం చేస్తూ ఉందంటే అక్కడ ఎదురుగా కూర్చొని ఏ అని దిద్దుతా ఉంది. తండ్రి ఏం చేస్తున్నాడు? సేవకుడు ఎదురుగా కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. ఎవరు ఏం చేస్తూ? తన కూతురు యొక్క స్వరాన్ని వింటూ తను ఆ యొక్క బైబిల్ చదువుకుంటా ధ్యానం చేస్తున్నాడు సేవకుడు. ఆ పాప ఏం చేస్తుందంటే తండ్రి చెప్పినట్టుగా ఆ బలపని ఏం చేస్తుంది? ఆ పలక మీద పెట్టి ఏ ఏ అంటా ఉంది. ఆ స్వరం వింటూ చక్కగా తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? చక్కగా బైబిల్ చదువుకుంటున్నాడు. కొంతసేపటికి ఆ కుమార్తె స్వరం ఆగిపోయింది. ఆ కుమార్తె ఏ అనే అక్షరం పలకట్లేదు. తండ్రి ఏం చేశాడంటే ఆ సేవకుడు, ఏంటి ఇప్పటిదాకా నా కూతురు చక్కగా నేను చెప్పినట్లుగా ఏ అనే అక్షరాన్ని దిద్దుతూ స్వరం ఆగిపోయింది ఏంటని చెప్పేసి అలా తల పైకెత్తి చూసినప్పుడు తన కూతురు తన పలక వైపు చూస్తూ ఆందోళన చెందుతుంది. ఆ పలక వెళ్ళి చూసి భయపడుతుంది. ఏంట్రా అని చూస్తున్నాడు. ఈలోగా తండ్రి ముఖంకి వెళ్ళి చూసి ఆ కుమార్తె ఏం చేస్తుందంటే భయముతో దిగులుతో తన తండ్రికి వెళ్ళి చూస్తూ ఉంది. తండ్రికి ఏం అర్థం కాల. ఏంట్రా ఇప్పటిదాకా నా బిడ్డ చక్కగా నవ్వుతూ ఆ ఏ అనే అక్షరం దుద్దుతా ఉంది, ఇప్పుడేంటి స్వరం ఆగిపోయింది? చూస్తే పలకెళ్ళి చూసి భయపడతా ఉంది, అలాగే నాకెళ్ళి చూసి భయపడతా ఉందని చెప్పి ఆ తండ్రి ఆ పాప దగ్గరికి వెళ్ళాడు. ఆ పాప దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ పాప ఏం చేసిందంటే ఆ పలకను గుండెలకి ఇలా కత్తేసుకుని తండ్రికి చూపించట్లేదు.
తండ్రి ఇదేంటి ఇలా చేస్తుందని చెప్పేసి పలక ఇవ్వంటే ఆ చిన్న బిడ్డ ఏడుస్తాం మొదలెట్టింది, కన్నీళ్ళు కారుస్తూ ఉంది, తండ్రిని చూసి భయపడుతుంది. ఏంటి నన్ను చూసి ఇప్పటిదాకా బాగానే ఉంది, ఎందుకు ఏడుస్తుందని చెప్పి ఆ పలకను తన నుంచి ఇలా తీసుకున్నటువంటి తండ్రి ఆ పలకకి చూస్తే ఆశ్చర్యపోయాడు. ఏంటంటే ఆ పాప తెలియకుండా ఏ అనే అక్షరం మీద పిచ్చి గీతలు గీసేసింది. అప్పటిదాకా ఏ అని రుద్దుతూ తనకి ఏం అయిందో తెలియదు, కానీ చిన్నబిడ్డ కదా, తెలియకుండా జస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ఏ అనే అక్షరం మీద 4-5 గీతలు ఎక్స్ట్రా గీసేసరికి తండ్రి గీసిన ఏ అనే అక్షరం కనిపించలేదు. ఆ పలక మీద ఆ ఏ అనే అక్షరం మీద ఈ పిల్ల తెలియకుండా 4-5 గీతలు ఎక్స్ట్రా గీసేసరికి తండ్రి గీసిన ఏ అనే అక్షరం కనిపించకపోయేసరికి తను ఏమైపోయింది, స్వరము ఆగిపోయింది, ఎదుగుతుంది. ఇప్పటిదాకా నేను రుద్దిన ఏ అనే అక్షరం ఏమైపోయిందంటే అక్కడ ఏ అనే అక్షరంతో పాటు 4-5 గీతలు యాడ్ అయ్యేసరికి ఆ ఏ అనే అక్షరము తనకు కనిపించలేకపోయేసరికి తను ఏం పలకాలో తెలియక స్టన్ అయిపోయింది. తన తండ్రిని చూసి భయపడింది. తన తండ్రి ఏమైనా కొడతాడేమో అనుకుంది. తీరా తండ్రి వచ్చి చూశాడు. చూసినప్పుడు ఏడవడం మొదలెట్టి కన్నీరు గారుస్తూ ఉంది. తన తండ్రికి అర్థమైంది తను తెలియక ఏదో పిచ్చి గీతలు గీసేసుకొని నేను రాసిన ఏ అక్షరం కనిపించకుండా చేసిందని తన కన్నీళ్లు తుడవటం ప్రారంభించాడు. తన కన్నీళ్లు తుడుస్తున్నా కానీ ఆ బిడ్డ ఏం చేస్తుందంటే ఇంకా ఏడుస్తూ ఉంది. ఇంకా ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి ఆ 2 చేతులు పెట్టి ఆ యొక్క కన్నీరు తుడిచి అదే కన్నీరు తుడిచేటువంటి హస్తంతో ఆ పలకని తుడవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ పలకను తుడవటం మొదలుపెట్టాడో అప్పటిదాకా తనని ఇబ్బంది పెట్టినటువంటి ఆ పిచ్చి గీతలు చెరిగిపోవటం మొదలుపెట్టినాయి. ఆ బిడ్డ చూస్తూ ఉంది. ఆ పిచ్చి గీతల్ని ఆ తండ్రి ఏం చేశాడు, తన కన్నీరు తుడిచినటువంటి అదే హస్తముతో ఆ పలక మీద పిచ్చి గీతలు మొత్తం తుడిచేశాడు. ఎప్పుడైతే ఆ పిచ్చి గీతల నుంచి భయపడింది ఆ బిడ్డ, ఆ పిచ్చి గీతలన్నీ చెరిగిపోయేసరికి కొంచెం ఆదరణ పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడవటం తగ్గించేసింది, ఏడవటం ఆపేస్తుంది. ఎందుకని అప్పటిదాకా ఆ పిచ్చి గీతలు చూసి భయపడేటువంటి ఆ చిన్న బిడ్డ ఆ పిచ్చి గీతలు తన తండ్రి తన కన్నీరు చేత తుడిచేసరికి ఏమైపోయినా పిచ్చి గీతలు పోయినాయి. ఇప్పుడు ఆ బిడ్డకి కొంచెం ఆదరణ కలిగింది. మరలా ఆ తండ్రి ఏం చేశాడంటే తన యొద్ద నుంచి తీసుకుని ఆ బలపాన్ని తీసుకొని మరలా ఏ పలక మీద ఏ అక్షరం అయితే తను పాడు చేసుకుందో అక్కడ మరలా ఏ అనే అక్షరం రాయంగానే ఆ బిడ్డ కళ్ళు చెమర్చినాయి, మళ్ళా ధైర్యం వచ్చినాయి. ఇదిగో నేను పోగొట్టుకున్నటువంటి ఆ ఏ అనే అక్షరం మరలా ఆ పలక మీద కనపడంగానే గబుక్కుని తండ్రి వద్ద నుంచి ఆ పలకం తీసుకొని మరలా అక్కడికి వెళ్ళి ఏ అంట మొదలెట్టిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రికి అర్థమైంది నా కూతురు ఏం చేసింది, పిచ్చి గీతలు గీసుకొని బాధపడతా ఉందని. తండ్రి తన కన్నీళ్ళు చేత ఆ పలక మీద తనను బాధపడుతున్న పిచ్చి గీతలు తుడిపేసి ఏదైతే కోల్పోయిందో అదే అక్షరాన్ని మరలా అతను ఏం చేశారు రాయంగానే ఆ బిడ్డకి అర్థమైంది ఇక మరలా నేనేం చేయాలా, మళ్ళీ నా పని నేను చేయాలని చెప్పి మరలా ఏడుపు ఆపేసి ఎదురుగా కూర్చొని మరలా ఏ అని మొదలెట్టి ఈసారి పిచ్చి గీతలు గీయడం చేయలేదు. ఎందుకని ఒకసారి పిచ్చి గీతలు గీస్తే నేను ఏడవాల్సి వచ్చింది, ఒకసారి పిచ్చి గీతలు గీస్తే నేను భయపడాల్సి వచ్చింది, ఒకసారి పిచ్చి గీతలు గీస్తే అయోమయంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈసారి నేను చేయకూడదు, నా తండ్రి ఎలాగైతే రాశాడో దాంట్లోనే నేను రాయాలనుకొని మొదలెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తండ్రి గమనిస్తున్నాడు. సాయంత్రం దాకా కూడా ఆ ఏ అనక్షరం బలపం అరిగిపోయింది, కానీ ఆ ఏ అనక్షరం పక్కగా నట్టుగానే ఒక పిచ్చి గీత మరలా బిడ్డ రాయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన జీవితాల్లో కూడా జీవితం అనే పలక మీద మనము కూడా తెలుసో తెలియకో కొన్ని పిచ్చి గీతలు గీసుకున్నాం. ఆ పిచ్చి గీతలు ఈ రోజున మనను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆ పిచ్చి గీతలు మనం ఏడ్చేలాగా చేస్తున్నాయి. ఆ పిచ్చి గీతలు మనల్ని భయపడేలాగా చేస్తూ ఉన్నాయి. ఆ పిచ్చి గీతల వల్ల మనం మనోవేదన పొందే స్థితిలోకి వెళ్ళిపోయాం. 3 రోజుల క్రితం నేను కూడా నా కుటుంబంలో కొన్ని పిచ్చి గీతలు గీశాను. నా ప్రవర్తన వలన, నా మాట వలన ఆ రోజంతా కూడా గీస్తూనే ఉన్నా. నా ఇంట్లో మైండ్ అంత అప్సెట్ అయిపోయింది. భయము, రేపు నేను దేవుడి సన్నిధిలో ఏ విధంగా అడుగు పెట్టగలను. నా ఇంట్లో ఒక శోధన, పిచ్చి గీతలు గీస్తూనే ఉన్నాను పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. ఏం చేయాలో అర్థం కాల. రాత్రి 12 దాకా గీస్తూనే ఉన్నాను. నా ఆలోచనలు గీస్తూనే ఉన్నాయి. నాకేమీ అర్థం కాల. భయం వేసింది దేవుని సన్నిధిలో అడుగు పెడతానికి. దేవుడు తర్వాత రోజు నాకు ఈ యొక్క ఉపమానాన్ని తెలియపరిచి అన్నాడు, నా కుమారుడా,
ఈరోజు నీ పిచ్చి గీతలు కూడా నేను తుడిపేసా. హల్లెలూయా. నా పిచ్చి గీతలు కూడా దేవుడు తుడిపేసి చెప్పాడు, ఆ బిడ్డ ఎంతైతే ఆనందంగా ఉందో నువ్వు కూడా నీ పిచ్చి గీతలు నేను తుడిపేస్తున్నాను, నువ్వు కూడా ఏం చేయి, మరలా అక్కడికి వెళ్ళి నా పని చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది జీవితాల్లో నువ్వు గీసుకున్న గీతలైనా పర్వాలేదు, ఎదుటోడు వచ్చి గీసిన గీతలైనా పర్లేదు, కానీ నీ జీవితం అనే పలక మీద పిచ్చి గీతలు ఉన్నాయి. దేవుడు రాసినటువంటి నీ జీవితం, అద్భుతమైనటువంటి నీ జీవితం మీద నీకు తెలియకుండా తెలుసో నువ్వేం చేస్తా ఉన్నావంటే పిచ్చి గీతలు గీసుకోవటం వల్ల నీ జీవితం నీకు అర్థం అవ్వక, నీ జీవితం నీకు పరమార్థం అవ్వక నువ్వేం చేస్తావు. అనేక మంది ఆ గీతలకి వెళ్ళి చూసి భయపడి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా జీవితం నాకు అర్థం కావట్లేదు అనుకుని ఉరేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ పిచ్చి గీతలు చూసి, జీవితంలో జరుగుతున్నటువంటి అవమానాలు చూసి అల్లాడిపోయి పిచ్చోళ్ళైపోయి రోడ్ల మీద తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు, నా దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు ఎన్ని పిచ్చి గీతలు గీసుకున్నా టుడే అవన్నీ కూడా దేవుడు రిమూవ్ చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈ వాక్యము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పెన్సిల్తో రాసే వాటికి ఎరేజర్ ఉందా? ఎందుకని? నువ్వు తప్పు రాస్తే వాటిని నువ్వు సరిదిద్దుకోవడానికి ఎరేజర్ వాడతారు. పెన్నుతో రాస్తే దానికి వైట్నర్తో ఏం చేస్తారు, మరలా కరెక్ట్ చేస్తారు. ఈ రోజున మనకు కూడా దేవుడి వాక్యము ద్వారా ఎరేజ్ చేయబోతున్నారు కొన్ని అవసరం లేని పిచ్చి గీతలను. మరలా నీకేం చేయబోతున్నాడంటే ఆ బిడ్డకి ఎలాగైతే దేవుడు మరలా తన జీవితం అనే పలక మీద ఎలాగైతే మరలా తండ్రి రాసినటువంటి ఆ అక్షరం ఏదైతే ఉందో, పరిశుద్ధమైన అక్షరము, ఈ రోజున పశ్చాత్తాపడి విడిచిపెట్టేవాడిగా నువ్వు ఉంటే అదే కన్నీళ్ళ చేత ఈ రోజున నీ పిచ్చి గీతలు తుడిపేసి దేవుడు మరలా నీకు ఏం చేయబోతున్నాడు, నూతనమైనటువంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది తెలియకుండా పిచ్చి గీతలు గీసుకున్న వారిని నేను చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, తన జీవితాన్ని తెలుసో తెలియకో పిచ్చి గీతలు గీసేసుకుంది. చదువుదాం ఆ స్త్రీ ఎవరో. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 5 నుంచి 10 వచనాలు. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన బావి మమ్రే దగ్గరనున్న సమరయలోని ఏమా సుఖారను ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉంది కనుక యేసు ప్రయాణముల అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైనంత. అప్పుడు సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుಕೊಂಡು అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమె అడిగి. ఇది మనకు తెలిసిన విషయం. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఈవిడ పేరు అక్కడ రాయబడలేదు, కానీ ఆవిడ ఏమంటారంటే సమరయ స్త్రీ, అనగా సమరయ ప్రాంతంలో నివాసం చేసేవారు సమరయ స్త్రీలు. ఈ సమరయ స్త్రీలంటే అనేక మందికి ఒక తక్కువ అంచనా. సమరయులు అంటే వాళ్ళు నిషేధించబడిన వాళ్ళు, సమరయులు అంటే వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు, సమరయులు అంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని చెప్పి వాళ్ళ మీద ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల అనేక మంది వాళ్ళని వేరుగా చూశారు. ఈ సమరయ స్త్రీలు ఏం చేసేవాళ్ళంటే బతుకు తెరువు కొరకు వ్యభిచారాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎవరికి పనిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి ఎవరు అన్నం పెట్టేవాళ్ళు కాదు. కాబట్టి ఈ సమరయ స్త్రీలు ఏం చేసేవాళ్ళంటే వారి యొక్క జీవితాన్ని చాలా వరకు, అందరూ కాదు కొంతమంది, పాపానికి అప్పగించబడేవారు. ఇప్పుడు యాకోబు బావి యొద్ద యేసు ప్రభువు ప్రయాణం వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఒక సమరయ స్త్రీ వచ్చింది నీళ్లు చేదుకుంటానికి. అప్పుడు యేసు ప్రభువు అమ్మ నాకు కూడా కొంచెం నీళ్లు చేదు, దాహం అనుకు నాకు ఇవ్వ, నాకు దాహం తీర్చు అంటే ఆవిడంటుంది, నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. మీరు మమ్మల్ని దాహం మనకి ఇమ్మంటాం కరెక్ట్ కాదు కదా, మీరు గొప్పవాళ్ళు, మేము అన్నప్పుడు అక్కడ యేసు ప్రభువుతో ఆవిడ చాలాసేపు మాట్లాడుతుంది. మాట్లాడి ఆయన అంటాడు, నీవిచ్చే నీళ్ళు తాగినవాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్ళు తాగినవాడు ఎన్నడూ దప్పికొనడు అంటే ఆమె అంటుంది, అయితే ఆ నీళ్ళు నాకు కూడా ఇవ్వయ్యా. అయితే హల్లెలూయా. ఇంత దూరం వచ్చి చేదు కూడా నాకు ఇబ్బంది అయిపోతుంది, ఆ జీవజలం మీద నాకు ఇస్తే ఎప్పుడు నాతోనే ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు కరిగిపోవు కాబట్టి నాకు ఇవ్వమన్నప్పుడు ఆయన అంటాడు, ఇస్తాను కానీ వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అంటాడు. వెళ్ళి నీ భర్తను తీసుకున్న యుద్ధకు రా, నీకు జీవజలం ఇస్తానంటే ఆవిడ అంటుంది, నాకు భర్త లేడయ్యా, నాకు భర్త లేడు.
ఆయన అంటాడు, నీకు భర్త లేడు అని నువ్వు చెప్పిన మాట నిజమే, ఎందుకంటే నీకు ఎంతమంది భర్తలు ఉన్నారు ఎప్పటికీ? చదువుదాం ఆ మాట, చదువమ్మా. యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడు నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. నువ్వు ఆల్రెడీ 5 నువ్వు పెనిమిటిగా నువ్వేం చేస్తావు? తన వాళ్ళతో పాపం చేస్తున్నావు, తెలుసో తెలియక నీ జీవితంలో పిచ్చిగీతలు గీసుకున్నావు. ఇప్పుడు ఉన్నాడు కూడా నీ పెనిమిటి కాడు. నీ జీవితం అనే నీ పలక మీద నువ్వు కూడా ఏం చేసావు? పిచ్చిగీతలు గీసుకున్నావు. ఇప్పుడు ద రైట్ టైం ఇస్ కమింగ్. ఇప్పుడు సరైన సమయంలోకి నువ్వు వచ్చావు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, జీవజలమని నేను ఇచ్చే నీళ్లతో నీ పలకను శుభ్రపరిచి నీకు మరలా నూతన జీవితాన్ని ప్రసాదిస్తానన్నాడు. హల్లెలూయా. అయితే నాకు ఇవ్వు ప్రభువా. అయితే నీ నుంచి నాకు కూడా కావాలి యథార్థత. నీ పెనిమిటి ఉన్నాడా? తీసుకుంటా. నాకు పెనిమిటి లేడయ్యా. ఎస్, నీకు పెనిమిటి లేడు, ఎందుకంటే నువ్వు పాపములో జీవిస్తున్నావు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిట్లు కాదు. అనగా నువ్వు 5 పాపం చేసావు, ఇప్పుడు 6వ నువ్వు పాపం చేస్తున్నావు. నీ జీవితం అనే పలక మీద నువ్వు కూడా ఏం చేసావు? పిచ్చి గీతలు గీసుకుని, ఆ పిచ్చి గీతలు ఏ విధంగా బయటికి రావాలో తెలియక ఇంకా అనుదినము కూడా పిచ్చి గీతలు గీసుకుంటూనే ఉన్నావు. ఆల్రెడీ 5 పిచ్చి గీతలు గీసావు, ఇప్పుడు 6వ పిచ్చి గీత కూడా గీసుకుంటున్నావు నీ పలక మీద. ఇది కరెక్ట్ కాదు. నా నీళ్లతో జీవజలముతో ఏం చేస్తాను? నీ జీవితాన్ని బాగు చేస్తున్నప్పుడు ఆవిడ అంటుంది, నువ్వు ప్రవక్తవని నాకు అర్థమవుతుంది. ఇక్కడ 19వ వచనంలో కనుక చూస్తే ఆవిడ యథార్థముగా దేవుడికి చెప్పింది, ఉన్న వాస్తవం చెప్పేసింది, అనగా పశ్చాత్తాపం పడింది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 28 వచ్చే చదువుదాం. 28, 4:28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, అమ్మ 25 చదువు ఒకసారి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఆవిడ దేవుని సువార్త వినింది. ఆవిడ అనుకుంది, నా పిచ్చి గీతలు తొలగించడానికి ఎవరో ఒక ఆయన మెస్సయ్య ఆయన వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మేము ఏం గీతలు గీసుకున్నామో మాకు తెలిసిపోద్దని ఆవిడ ముందుగానే వాక్యం వినింది. ఆవిడంటుంది, ఇదిగో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నాకు తెలుసు, నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము కూడా తెలియజేస్తాడాయన. హల్లెలూయా. ఆవిడ చెప్పగానే చెప్తుంది, దేవుని ఆత్మతో చెప్తా ఉన్నాను, క్రీస్తు అనబడే ఒక మెస్సయ్య అనే ఒక రక్షకుడు వస్తాడని నాకు తెలుసయ్యా. ఆయన వచ్చినప్పుడు మేము ఏం పిచ్చి గీతలకి మేము సరిగ్గా ఏ అనే అక్షరం పలుకుతున్నామా, పిచ్చి గీతలకి ఇస్తున్నామా అనే విషయం మాకు తెలుస్తుందని మాకు తెలుసు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభువారు, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సయ్యనను ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నువ్వు గీసుకుంటున్న ఈ పిచ్చి గీతల మంచి గీతల చెప్పడానికి నువ్వు అనుకున్నావు ఎవరు వస్తారని, అతని నేనే. నువ్వు గీసే ఈ పిచ్చి గీతలు, ఇప్పటిదాకా 5 పిచ్చి గీతలు గీసుకున్నావు నీ పలక మీద, ఇప్పుడు 6వ పిచ్చి గీత కూడా గీస్తున్నావు. ఇప్పుడు ఆ పిచ్చి గీతలు ఏం చేయబోతున్నాయి? తొలగించి నీకు నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాను దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆవిడేం చేసిందో తెలుసా? ఎప్పుడైతే యేసు ప్రభువారు నేనే అతనను అని చెప్పగానే ఆవిడ తనతో తెచ్చుకున్నటువంటి కుండను విడిచిపెట్టి తన ఊరిలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. వెళ్ళి ఏం చేసింది తెలుసా? తన చుట్టుపక్కల అందరిని పిలిచి, ఇదిగో నాతో రండి, నేను విన్న వాటిని కన్న వాటిని నేను మాట్లాడినటువంటి అతన్ని మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదు, మన కొరకు మనము గీసుకుంటున్న పిచ్చి గీతలను చెరపడానికి వచ్చిన లోక రక్షకుడు అని చెప్పి స్వార్థ ప్రకటించింది సమరయ ప్రాంతానికి వెళ్ళి. హల్లెలూయా. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిచ్చి గీతలు గీసుకున్న వాళ్ళే. వారి ప్రతి పలక మీద పిచ్చి గీతలు గీయబడ్డాయి కాబట్టి అందరూ కూడా గుండెలు బాదుకుంటూ యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. వచ్చి ఆయన చెప్పేది వింటున్నారు.
ఆయన చెప్పే వాక్యం వింటున్నారు. అక్కడ ఇంకా మనం కనుక చూస్తే 30, 39, 42 వచనాల్లో జనులు మాట్లాడుతున్న మాట నేను చదువుతాను. నేను చేసిన పనివన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. అక్కడ ఆ స్త్రీ వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళందరికీ ఈ విషయం చెప్పిందో, మన లోక రక్షకుడు వచ్చాడు, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చాడు, మన పిచ్చి గీతలు చెరపడానికి మన తండ్రి వచ్చాడు అని చెప్పారో, వాళ్ళందరూ కూడా జనులందరూ కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయన, అయ్యా మాతో ఉండండి, మీరు మాతో ఉంటే మా పిచ్చి గీతలు మీరు చెరుపుతారు, మా జీవితాలు బాగుపడతాయి, కాబట్టి మాతో ఉండండి అని చెప్పి వారందరూ కూడా మొరపెట్టుకుంటారు యేసుప్రభు వారికి. ఎందుకంటే ఆ సమరయ ప్రాంతంలో ఉన్న ప్రతి పలక మీద ఏమున్నాయి? పిచ్చి గీతలు ఉన్నాయి. ఆ పిచ్చి గీతలు చూసిన వారందరూ ఆ చిన్న బిడ్డలాగా అయోమయంలో పడిపోయి ఇంకా పిచ్చి గీతలు గీసుకుంటూనే ఉన్నారు. ఆ పిచ్చి గీతలను చెరపటానికి యేసుప్రభు వారు ఒకనొక సమయం అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సమరయ స్త్రీ ఏం చేయబడింది తెలుసా? కట్టబడింది. ఆవిడ అప్పటిదాకా పిచ్చి గీతలు గీసుకున్నటువంటి ఒక స్త్రీ అయితే యేసుప్రభు వారు వచ్చి వెళ్ళేటప్పటికి ఆవిడ ఏమైపోయింది తెలుసా? సువార్థికురాలైపోయింది. ఏకంగా స్వార్థికురాలిని దేవుడు చేశాడు. తను తెచ్చుకున్న కుండను, అనగా దాహముతో వచ్చినటువంటి ఆ స్త్రీ దాహాన్ని మర్చిపోయింది. తను చేసిన పాపను మీరు ఇంకా గమనిస్తే, తను వెళ్ళి తన పెనిమిటికి చెప్పల, తనతో ఉన్నోడికి చెప్పల, ఇంతకు ముందు ఉన్న ఐదుగురితో చెప్పల. ఆ పిచ్చి గీతలన్నింటినీ కూడా పక్కన పెట్టి తన కొండను విడిచిపెట్టి ఆ తనలాంటి పిచ్చి గీతలు గీసుకున్న ఆ జనుల దగ్గరికి వెళ్ళి చెప్పింది, రండిరా బాబు, మన యుద్ధకు రక్షకుడు వచ్చాడు. ఈ రోజున అనేక మంది జీవితాల్లో కూడా ఎన్నో పిచ్చి గీతలు, వారి బ్రతుకులు ఎన్నో పిచ్చి గీతలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పాపాలు, ఎన్నో వ్యసనాలు, ఇవన్నీ కూడా చెరుపుకోవడం తెలియక ప్రతి దినము కూడా ఏం చేస్తున్నారు? ఇంకా గీసుకుంటూనే కూర్చున్నారు. గీసుకుంటున్న వారికి తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక పిల్లోడిని ఒక వైట్ పేపర్ ఇచ్చి, నాయనా ఒక మంచి బొమ్మైరా అన్నారట. ఒక మంచి బొమ్మైరా అంటే అందరు పిల్లలు బొమ్మలు వేస్తూ ఉంటే వీడికి వైట్ పేపర్ మీద ఏ కలర్ వేసినా సరిగ్గా కనపట్లేదని ఒక బ్లాక్ కలర్ తీసుకున్నాడు. ఈ వైట్ పేపర్ మీద ఏదో బొమ్మ వేద్దాన్ని మొదలెట్టాడు. ఒక మంచి బొమ్మ వేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు జరిగేసరికి ఆ బొమ్మ షేప్ పోయింది. దాన్ని అటు ఇటు చేసి ఏం చేశాడంటే చెడగొట్టేశాడు. చెడగొట్టే టీచర్ కొట్టిద్దామని చెప్పి ఏం చేశాడు? ఆ పేపర్ అంతా కూడా నల్లగా చేసేసాడు. చేసి టీచర్ వచ్చి, ఏంట్రా తెల్ల పేపర్ నల్లగా చేసావంటే వాడు అంటున్నాడు, టీచర్ నేను వేసిన బొమ్మ ఈ పేపర్లోనే ఉంది. ఏం బొమ్మ వేసావురా? ఏం బొమ్మ వేసావు అంటే, పిల్లోడు బొమ్మ వేసాను టీచర్. ఐ డ్రాయింగ్ ద లిటిల్ బేబీ. నేను ఒక చిన్న పిల్లవాడి బొమ్మ వేసాను. ఏదిరా అంటే, పిల్లవాడు నిద్రపోతున్నాడు టీచర్. నిద్రపోతున్నాడా? మరి నిద్రపోతే కనపడాలి కదరా. వాడు లైట్ ఆపుకొని పొంటున్నాడు టీచర్ అన్నది. ఆడు చీకట్లో లైట్ ఆపేసి పొంటున్నాడు టీచర్, మీకు కనపడదు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది జీవితం ఇదే జరుగుతుంది. వారి వైట్ జీవితాన్ని బ్లాక్ చేసుకొని ఏం చేస్తూ ఉన్నారు? నేను బాగానే ఉన్నా, నా జీవితం బాగానే ఉంది, నేను మంచిగానే బతుకుతున్నా, మీకు చీకటిగా కనపడుతున్నా కానీ నాకు లోన చాలా బాగుందని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వారు చేసినటువంటి ఆ పిచ్చి గీతల్ని మొత్తాన్ని కూడా కవర్ చేసుకుంటున్నారు. దేవుడు కోరుకునేది కవర్ చేసుకునే వాళ్ళని కాదు, ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున సమరయ స్త్రీ ఒప్పుకుంది. తను పిచ్చి గీతలు గీస్తున్నానని దేవుడు వచ్చి చెప్తాడని తెలిసింది. దేవుడు వచ్చి చెప్పగానే ఒప్పుకుంది. దేవుడు అడిగితే, నీ పిచ్చి గీతలను సరిచేస్తా, అప్పుడు దాకా నువ్వు వ్యభిచార స్త్రీవేమో, ఇప్పటి నుంచి నువ్వు ఎవరివి? సువార్థికురాలు, నా గురించి చెప్పు అన్నాడు. వెళ్ళి ఆ ప్రాంతం అంతా చెప్పి సువార్థికురాలు చేసేసింది. మనం ఇప్పటిదాకా చూసినటువంటి రక్షకుడు వచ్చాడు, మీరందరూ రండి మన పిచ్చి గీత తొలగించుకుందాం. అందరూ వచ్చారు, దేవుని వేడుకున్నారు. యేసుప్రభు వారు వారందరికీ కూడా నూతన జీవితాన్ని ప్రసాదించాడు. అందులో ప్రాముఖ్యంగా పశ్చాత్తాపడి దేవుని తెలుసుకొని తన పాప జీవితం వదిలిపెట్టినటువంటి ఈ యొక్క సమరయ స్త్రీ జీవితం ఏం చేయబడింది? కట్టబడి నూతనంగా తన జీవితం పలక మీద దేవుడు మరొక్కసారి ఏం చేశాడు? నూతనంగా జీవితాన్ని రాసి సువార్థికురాలా అని రాసి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది జీవితాల్లో కూడా జరగాల్సింది ఏంటంటే, వారి పిచ్చి గీతలు చెరపబడాలి. ఆ చిన్న బిడ్డ ఎలాగైతే ఆ పిచ్చి గీతలు తుడుపుతున్నప్పుడు ఆదరణ పొందుకుందో, మనము కూడా మన పిచ్చి గీతలు తొలగించబడుతున్నప్పుడు ఆదరించబడాలి.
నేను ఈ ఉపమానము విన్న తర్వాత మొన్న రాత్రంతా కూడా ఒక పలక ఎవరు ఒక చెయ్యి చెరుపుతున్నట్టు నాకు ఇదే కనపడింది. సో నేను పొందుకున్నటువంటి ఇది ఎందుకు నాలా చచ్చిపోవాలి, సో అందరికీ ప్రకటించాలని చెప్పి నేను ఒక వాక్యాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా. ఎవరు పిచ్చి గీతలు చెరపబడ్డాయి? సమరయ స్త్రీవి. హల్లెలూయా. ఇప్పుడు మరొక స్త్రీని నేను జ్ఞాపకం చేస్తాను. యోహాన్ రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో కనుక చూస్తే ఇక్కడ మరొక స్త్రీ తన జీవితంను పిచ్చి గీతలు గీసుకుంది. 8:1 నుంచి 11. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయమునికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడు, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రూవి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఇక్కడ మరొక స్త్రీ తెలుసో తెలియకో తన జీవితాన్ని వ్యభిచారం అనే పిచ్చి గీతలు గీసుకొని బతుకుతూ ఉంది. ఒకరోజు కొంతమంది తనను పట్టుకొచ్చి యేసుప్రభు వారు కూర్చుండి ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆయన ముందు ఆవిడ్ని పడేశారు. బోధకుడా, ఈవిడ వ్యభిచారం చేస్తూ మాకు పట్టుబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారం చేసే స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఇంతకీ నువ్వేం చెప్తావు? నువ్వు లోకరక్షకుడు అంటున్నారు కదా, నువ్వు పిచ్చి గీతలు చెరిపేవాడు అంటున్నారు కదా, బతుకులు బాగు చేసేవాడు అంటున్నారు కదా, మరి ఈ రోజున ఈవిడ తన పలక మీద భయంకరమైన పిచ్చి గీతలు గీసుకుని మాకు పట్టుబడిందయ్యా, ఏం చేస్తావు? ఇంతకీ ధర్మశాస్త్రమును కనుక నువ్వు కాదంటే నిన్ను తీసుకెళ్ళి శిక్షిస్తాం, లేదు నువ్వు ఈమెను చంపమంటే నువ్వు కూడా ఎలాంటి వాడివి, కరుణ లేని వాడిగా మేము చెప్తాం. సో నీ మీద నిందైతే వేస్తాం అన్నప్పుడు యేసుప్రభు వారు చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఏం మాట్లాడకుండా నేల మీద వంగి నేల మీద ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. అంటే ఏదో ఏం చేస్తా ఉన్నాడు? నేల మీద రాస్తున్నాడు. ఆయన రాస్తున్నప్పుడు అందరికీ భయం కలిగింది. మరలా ఆయన విడిచిపెట్టకుండా అంటున్నారయ్యా, ఏంటి మేము మీతో మాట్లాడుతుంటే నువ్వేంటి నేల మీద రాసుకుంటున్నావు, ఇవి నేను చేయమంటావు? యేసుప్రభు వారు అంటున్నారు, ఎస్, మీరు చెప్పినట్లుగా ఈవిడ పిచ్చి గీతలు గీసుకుంది, తన జీవితం మీద పిచ్చి గీతలు గీసుకుంది. ఎవడు గీశాడో ఈవిడే గీసుకుందో తెలియదు, కానీ ఈవిడ జీవితం వ్యభిచారం అనే పిచ్చి గీతలు గీసుకుంది. మీరు అన్నట్లుగా మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. అయితే మీ పలకల మీద పిచ్చి గీతలు లేనోడు ఎవడో రాయమన్నాడు. హల్లెలూయా. ఆవిడ పిచ్చి గీతలు చూసి, ఆవిడ పాపాన్ని చూసి ఎవడైతే మీరు మురుగుతున్నారో, మీ పలకల మీద, మీ జీవితం అనే పలకల మీద పిచ్చి గీతలు లేనోడు ఎవడో ఉంటే, మీలో పాపం చేయనోడు ఎవడన్నా ఉంటే వాడు మొదటి రాయండి అన్నాడు. అందరూ తన పలకలు చూసుకుంటే ఆవిడ బయటికి కనపడుతున్నాయి పిచ్చి గీతలు. ఎవడు పిచ్చి గీతలు వాడికి కనపడ్డాయి. వెంటనే రాళ్ళన్నీ కూడా అక్కడ పడేసి ఏమైపోయారు? అందరూ కూడా వెళ్ళిపోయారు. యేసుప్రభు అన్నమ్మ అమ్మాని బోధిస్తూ, నిన్ను ఎవరు శిక్షించలేదు కదా? శిక్షించలేదయ్యా. అయితే నేను కూడా నేను శిక్షించను, కానీ మరి అన్నడు కూడా నీ పలక మీద మరలా నువ్వు ఏం చేయకూడదు, పిచ్చి గీతలు గీసుకోవాకని చెప్పి, అనగా మరలా నువ్వు పాపము చెయ్యొద్దమ్మా అని చెప్పి ఆవిడ్ని పంపించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థం అవ్వాలని పిచ్చి గీతలు అంటున్నాను. మీకు ఆ ఉపమానం, ఆ కథ చెప్పాను కాబట్టి అర్థం అవ్వాలని చెప్తున్నాను. హల్లెలూయా. ఈ రోజున చాలామంది కూడా మనల్ని ఏం చేస్తారంటే, వాళ్ళ లోపల పిచ్చి గీతలు ఉంచుకొని మనల్ని ఏం చేస్తారు? ముందు 10 మందిలో పెడతారు. అయ్యో పెట్టేశారు కదా అని చెప్పి నువ్వు నేనేం చేయకూడదు, ఆ పిల్లలాగా ఆడకూడదు. తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ స్కూల్లో అవ్వచ్చు, నీ కాలేజీలో అవ్వచ్చు, నీ పని దగ్గర అవ్వచ్చు, ఎక్కడైనా కానీ నువ్వు ఎదుగుతా ఒకటి ఇష్టం లేనప్పుడు అపవాది ఏం చేస్తాడు? అక్కడ యేసుప్రభు వారిని శోధించడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా. ఆవిడ మీద ఏదో కాదు, ఆవిడనేది శిక్షించాలని కాదు, ఆవిడనేది ఇది చేయాలని కాదు, యేసుప్రభు వారి మీద నింద వేయడం కోసం ఆవిడని అడ్డుగా పెట్టుకొని వచ్చారు. ఈ రోజున మన ఆత్మీయ జీవితాన్ని చెడగొడటానికి అపవాది నిన్ను అడ్డు పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియాలో
ఎవరో ఎక్కడో తప్పు చేస్తే అది ఎవరికి ఆపాదిస్తున్నారు? యేసు ప్రభు వారికి ఆపాదిస్తున్నారు. క్రైస్తవులు ఇంతే, ఎవడో ఒకడు పాపం చేస్తే క్రైస్తవులు అందరూ ఇంతే, ఎవరో ఒక పాస్టర్ గారు తప్పు చేస్తే పాస్టర్లు అందరూ ఇంతే. ఈరోజు దేవుడు అంటున్నాడు, అటువంటి పిచ్చి గీతలు కలిగిన వారు, బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నీ కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటి కంట్లో నలుసును. లోకం ఇప్పుడు అలాగే తయారైంది. ప్రతి ఒక్కరి పలకల మీద భయంకరమైన పిచ్చి గీతలు ఉంచుకొని ఎదుటివాడి పలక మీద ఉన్నటువంటి గీతలకు వెళ్ళి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ స్త్రీ విషయంలో కూడా అదే జరిగింది. వ్యభిచారము తన ఒక్కతే చేయలే, మరొకడు కూడా ఉన్నాడు ఆ స్త్రీతో వ్యభిచారం చేసినాడు. వాణ్ణి మాత్రం వదిలేశారు, ఈవిని తీసుకొచ్చి చంపమంటున్నారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నిజమేనాయన, మోషే ధర్మశాస్త్రం ప్రకారం యాజ్ పర్ రూల్ ఈవిని ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాలి. ఇది కరెక్టే. అయితే మీ పలకల మీద పిచ్చి గీతలు లేనోడు ఎవడో, పాపం లేనోడు ఎవడో మొదట వేసి ఆమెను కొట్టి చంపమన్నాడు. హల్లెలూయా. ఒక్క మాటతో ఎవడి జీవితాలు వాడు తొంగి చూసుకున్నాడు. ఎవడి పలకల మీద ఉన్న పిచ్చి గీతలు వాడికి కనపడ్డాయి. వెంటనే వాళ్ళందరూ కూడా, మేము కూడా ఈవిడ లాంటి వారమే కాబట్టి ఏం చేయకూడదు, రాళ్ళు వేయకూడదని వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, అవి ఎంత పిచ్చి గీతలైన దేవుడు అంటున్నాడు, అక్కడ తీసుకొచ్చి అన్నాడు, ఎవరు నేనేం చేయలేదుగా, నన్ను ఎవరేం చేయలేదయ్యా, అయితే నేను కూడా నేనేం చేయను, ఇక మీదట నువ్వేం చేయి, పాపము చేయకుండా ఇదిగో నూతన జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నా. నీ పలక మీద పిచ్చి గీతలన్నీ కూడా కింద రాశాను, చూసావా, అదేమనుకున్నావు? ఇప్పటిదాకా నువ్వు నీ పలక మీద పిచ్చి గీతలు గీసుకున్నావు కదా, అవన్నీ చెడిపి నీ కొరకు నూతన జీవితాన్ని నేల మీద రాశాను. హల్లెలూయా. ఆ రాసిన దాన్ని నువ్వేం చేయి, నీ పలక మీద రాసుకో, నీ జీవితం మీద రాసుకో, దేవుని వాక్యాన్ని జీవితంలో రాసుకో. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, హృదయం అనే పలక మీద మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ముద్రించుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఏం కలిగిద్ది? ఏదో తెలియక ఒక పొరపాటులో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చేసింది? డస్ట్ అంతా తుడిచేసి మరలా నీ కొరకు నూతన. నిజం చెప్తున్నానండి, ఈరోజు ఇక్కడ నిలబడిన యోగ్యుణ్ణి కాదు. నేను మైక్ పట్టుకొని స్వార్థ ప్రకటించడానికి దేవుని సందులో ఒప్పుకుంటున్నాను, నేను యోగ్యుణ్ణి కాదు. నా యొక్క స్వరం యోగ్యత లేదు, నేను యోగ్యుణ్ణి కాదు. మరి ఈ రోజున ఇంత ధైర్యంగా నేను ఇక్కడ ఎందుకున్నానంటే నా పిచ్చి గీతలు దేవుడు తుడిపేశాడు కాబట్టి. హల్లెలూయా. వేదనలో ఉన్న పిచ్చి గీతలు దేవుడు తుడిపేశాడు. ఇదిగో మరలా కొత్తగా నేను రాశాను, నువ్వేం చేయి, ఈ పిచ్చి గీతలు తుడిపిపోయబడ్డాయి, నువ్వు ఆవేదన చెందబాకు, నువ్వు మరణానికి వెళ్ళబాకు, నీ ఆలోచనలన్నీ కూడా తుడిచేశాను, నువ్వేం చేయ, మరలా వదిలేసిన నా పరిచయం పట్టుకుని ముందుకు వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకం నీలో ఉన్నటువంటి లోపాన్ని పట్టుకుని అందరికి ఎత్తి చూపించింది, కానీ దేవుడు నీ లోపాన్ని ఏం చేస్తాడు? తుడుస్తాడు. హల్లెలూయా. అయితే ఏం చేయాలి? పశ్చాత్తాపం పొందాలి. సమరయ స్త్రీ పశ్చాత్తాపం పొందింది, అక్కడ దేవుణ్ణి తెలుసుకుంది, యథార్థంగా మాట్లాడింది. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఏం చేసా? మౌనంగా భయముతో నింపబడింది, ఆవేదన చెందుతుంది. చుట్టూ చూస్తే అందరు నిలబడి నింద ఇస్తున్నారు ఆవిడ మీద. ఆవిడ పాపం చేసింది కాబట్టి మౌనంగా ఉండి ఒప్పుకుంది. హల్లెలూయా. ఈ రోజున తెలుసో తెలియకో మనలో ఏదైనా పొరపాటు ఉంటే అది ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అయ్యా నిజమే, పిచ్చి గీత పడింది ప్రభువా నా పలక మీద, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సో ఈ రోజున వాక్యం విన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చెప్పాల్సిన విషయం, అయ్యా పిచ్చి గీత పడింది, ఈరోజు తొడపవా అని ప్రార్థన చేయగల ఆయన ఏం చేస్తాడు? క్లీన్ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బిడ్డ భయం చూసి, ఆ బిడ్డ వేదన చూసి తండ్రి ఎలాగైతే అర్థం చేసుకున్నాడో మన తండ్రి అనే దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు. నువ్వు తెలిసి చేసావా, తెలియక చేసావా, నీ పొరపాటు ఎదుటోడు పొరపాటు. ఎందుకంటే కొన్ని వాటి మీద నీ అంతటి నువ్వు గీసుకునే కాదు, వేరే వాడు వచ్చి కూడా గీస్తాడు. నీ ఫ్రెండ్ అనే ఒక పిచ్చి గీత కూడా వచ్చి గీస్తుంది. నీ తల్లిదండ్రులే గీయచ్చు, నీ అన్నదమ్ములే గీయచ్చు, నీ ఫ్రెండ్సే గీయచ్చు. ఎవడు గీసినా నీ జీవితం అనే పలక ఏమైపోద్ది? చదిరిపోయి నీకేమి చేయాలో అర్థం కాదు, ఎలా బతకాలో అర్థం కాదు. అప్పుడు దేవుని సహాయం కోరు. తండ్రి అయిన దేవుడు నీ యొద్దకు వచ్చి పాడైపోయిన నీ బ్రతుకును ఏం చేస్తాడు? చదిరిపోయిన నీ బ్రతుకును మరలా ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు. మరలా ఆ బిడ్డ అప్పటిదాకా ఏడ్చిన బిడ్డ ఏం చేసింది? మరలా వెళ్ళి తన పని తను ఎలాగైతే చేసుకుందో మరలా నువ్వు నీ గీతలు చెడిపివేయబడ్డప్పుడు దేవుని ఎదుటికి వెళ్ళి నువ్వు నీ పని నువ్వు చేస్తావు. హల్లెలూయా. ఇప్పుడు మూడో వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను.
ఎంతమందిని చూసాం ఈ రోజున? మా ఇద్దరిని చూసాం. ఒకళ్ళు సమరయ స్త్రీ, రెండు వ్యభిచారం చేస్తున్న స్త్రీ. ఇప్పుడు వారిద్దరూ కూడా సమరయ స్త్రీ కాదు, ఆవిడ ఎలా మారింది? సువార్థికురాలు అయిపోయింది. ఇప్పుడు ఈవిడ కూడా వ్యభిచారం చేసే స్త్రీ కాదు, ఈవిడ కూడా నూతన జీవితాన్ని దేవుడి చేత పొందుకుంది. ఇప్పుడు మూడవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. అతను ఎవరో మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను. తప్పిపోయిన కుమారుడు ఎంతమంది తెలుసు? మనందరికీ తెలుసు. ఈ తప్పిన కుమారుడు గురించి కరెక్ట్గా అయితే నాకు తెలిసి ఒక 10 వచనాలు 15 వచనాలు ఉంటాయి ఆ మొత్తం స్టోరీ, ఉపమానం. ఇందులో తను ఏ విధంగా తన జీవితం మీద పిచ్చి గీతలు గీస్తున్నాడంటే, తండ్రి దగ్గర ఉన్నప్పుడు నార్మల్గా ఉన్నాడు, అన్నతో కలిసి ఉన్నప్పుడు నార్మల్గా ఉన్నాడు. తనలో ఒక పిచ్చి గీత ఎవడో గీశాడు. ఏమని? అరే నీకెంత ఆస్తుంది, నువ్వెందుకు ఇక్కడే ఉండిపోవాలి, ఇదిగో లోకం, అక్కడికి వెళ్తే మనం చక్కగా బతకొచ్చురా. మీ నాన్న దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర నీ సగం ఆస్తి తీసుకో నువ్వు బయటికి వెళ్ళిపోదాం పదా అని ఎవడో ఏం చేశాడు? లేనిపోని పిచ్చి గీత ఒకటి ఆ తప్పిపోయిన కుమారుడి పలక మీద గీసాడు. ఎప్పుడైతే ఈ గీత పడిందో అతనికి కూడా ఒక ఆలోచన కలిగింది, నిజమే కదా, సుఖంగా బతకొచ్చు, నాకు ఆస్తి వాడు సంపాదించింది కాదు, వాళ్ళ నాన్న సంపాదించింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నాన్న నా ఆస్తి నాకు సగం, నా ఆస్తి నాకు ఇచ్చేసి నేను బయటికి వెళ్ళి బాగా బతుకుతాను, నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నేను మీ దగ్గర ఉన్నంటే. తండ్రి కూడా కుమారుడు అంటే ఇష్టం కదా, మాట కాదనలేక ఆస్తి ఇచ్చేశాడు. ఇతను పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేశాడట? చెడ్డ వ్యాపారం చేశాడు. అనగా చెడ్డ వ్యాపారం అనే పిచ్చి గీతలు గీసుకుంటా ఉన్నాడు. చెడ్డ వ్యాపారం చేశాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు, పనికి మాలిన పనులన్నీ చేశాడు. గీతలు ఎక్కువైపోయినాయి, పలక నిండిపోయింది, గీసుకుంటానికి ఇంకా పలక మీద ఎక్కడ స్పేస్ లేదు. ఇప్పుడు ఆస్తి పోయింది, పరిస్థితులు తారుమారైపోయినాయి. ఇప్పుడు పలకెళ్ళి చూసుకుంటున్నాడు, పలక నిండా కూడా పిచ్చి గీతలు, ఏం అర్థం కాలే. వచ్చేటప్పుడేమో ఒకటి చెడిపోయిన ఒక గీత తీసుకుని వచ్చాడు. ఇప్పుడు చూస్తే పలకంతా జీవితం అంతా నింపబడింది పిచ్చి గీతలతో. చెడ్డ వ్యసనాలు, చెడ్డ వ్యాపారాలు, చెడ్డ తలంపులు, చెడ్డ వ్యసనాలు ఇవన్నీ గీసుకున్నాడు. చివరాఖరికి పలకంతా నింపబడి తీరా చూస్తే ఆ పలక మీద అన్ని పిచ్చి గీతలు తప్ప పనికొచ్చేది ఒక అక్షరం కూడా లేదు. తినటానికి కూడా గతి లేక ఒకరి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా అన్నం పెడతారా అంటే, ఒరే నువ్వు నిన్నటిదాకా అక్కడ ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరిగోడువేగా, తాగి తందలాడోడువేగా, నీకు అన్నం పెట్టడం పొమ్మన్నాడు. ఒకరి దగ్గరికి వెళ్తే వాడు అన్నాడు, అయితే నీకు అన్నం పెడతాను కానీ నా పందుల్ని మేపు. ఏం చేయి? పందుల్ని మేపు. ఇంకా గీసుకుంటానికి అవకాశం లేక ఆ పందుల దగ్గరికి వెళ్ళి పందుల్ని మేపుతా, ఆ పందులు ఆకలి తట్టుకోలేక ఆ పందులు తినే పొట్టు తిందాం అనుకున్నాడు, అది కూడా తనకి ఇవ్వలేదు. అప్పుడు బుద్ధి వచ్చింది. తన పలకను గట్టిగా హగ్ చేసుకొని తన జీవితాన్ని ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకొని, ఆ బిడ్డ ఎలాగైతే ఎదురుగా కూర్చొని చెదిరిపోయిన తన అక్షరం వెతుకుతూ ఆ పిచ్చి గీతను పట్టుకొని తండ్రి వైపు చూసిందో, ఇతను కూడా చెదిరిపోయిన తన జీవితం పలకను, పిచ్చి గీతలు పలకను గుండెలు కత్తుకొని నా తండ్రి దగ్గరికి వెళితే నాకేం కలిగిద్ది? ఆదరణ దొరుకుతుంది. ఇక్కడ ఆకలితో సావటం కంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి, నాన్న నేను నీ కొడుకుగా ఉండను కానీ నీ పనివాడిలో ఒకటిగా తీసుకో, ఒక పని చేసుకుంటూ ఒక పనుడుగా బతుకుతానని చెప్పుకుందాం అనుకొని తన పలకను పట్టుకొని తండ్రి వైపు చూశాడు. తండ్రి వైపు చూసినప్పుడు తండ్రి దగ్గరికి బయలుదేరాడు. తన జీవితాన్ని పట్టుకొని చదిరిపోయాడు, చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్టలు, తెగిపోయిన చెప్పులు వేసుకుని తండ్రి వద్దకు కింద మీద పడుతూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ పిల్ల కూడా అలాగే భయపడుతూ ఉంది కదా. తండ్రి చూశాడు, అక్కడ ఆ తండ్రి చూశాడు. భయపడుతున్న బిడ్డ దగ్గర తండ్రి ఎంత అయితే గాబరాగా వెళ్ళాడో, ఇక్కడ అంతకంటే ఫాస్ట్గా తండ్రి తన కుమారుడు దూరం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన జీవితం అంతా చిందరవందరగా ఉంది. బట్టలు బాగోలా, జుట్టు బాగోలా, చెప్పులు బాగోలా, తన జీవితం అంతా పిచ్చి గీతలు గీసుకొని తిరిగి వచ్చాడు. తండ్రి అన్నాడు గట్టిగా కౌగులించుకొని, ఈ పలక ఇక్కడితో విడిచిపెట్టరా నాన్న, నా పలకంతా పాడైపోయింది, నా జీవితం అంతా పాడైపోయింది, పిచ్చి గీతలు గీసుకుని ఎత్తుకు వచ్చాను, నాకు ఇంకా గీసుకుంటాక అవకాశం లేదయ్యా, నన్ను ఒక పనోడుగా పక్కన ఒక ముద్ద 4 మెతుకులు అన్నం పెట్టి నేను బతుకుతాను, నీ పనోడిగా బతుకుతాను, నువ్వు ఇచ్చినటువంటి జీవితాన్ని, దేవుడు ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకున్నాను కాబట్టి ఒక అవకాశమే. ఇక్కడ ఎలాగైతే ఆ పాప పలక తీసుకొని తన కన్నీళ్ళ చేత ఆ పలక మీద పిచ్చి గీత తుడిచాడో,
అక్కడ పశ్చాత్తాపన కొడుకు కన్నీళ్లు గుండె కత్తుకొని ముద్దు పెట్టి ఆ తండ్రి అంటున్నాడు, రే ఎవర్రా ఇక్కడ? అయ్యా చెప్పండి అయ్యా, నా కుమారుడికి మంచి బట్టలు తీసుకురండి, నా కుమారుడికి స్నానం చేయించండి, నా కుమారుడికి మంచి వస్త్రాలు తీసుకురండి, ఉంగరం తీసుకురండి, ఇంకో మేకపోతును కోయండి, విందు చేయండి, పండగ చేయండి. ఎందుకంటే ఇదిగో నా కుమారుడు తప్పిపోయి తిరిగి దొరికాడు, చనిపోయి తిరిగి మరలా బ్రతికాడు. హల్లెలూయా. వాడు పలక మీద పిచ్చి గీతలు తీసుకొచ్చాడు, ఇదిగో నేను నా ప్రేమ చేత ఆ పిచ్చి గీతలను తుడిపేస్తున్నా, మరలా వాడికి నూతన వస్త్రం అని ఏ అని గీశాడు తండ్రి. ఇదిగో బంగారు పొంగరం అని ఏని గీశాడు, నూతన వస్త్రాలని ఏ గీశాడు, చెప్పులు ఇచ్చాడు కొత్త. మరలా జీవితం మీద నా కుమారుడు నువ్వు దాసుడు కాదురా నాయన, నువ్వు ఎన్ని పిచ్చి గీతలు తీసుకొచ్చినా మరలా నేను ఏం చేస్తున్నా, నా ప్రేమ చేత పిచ్చి గీతలని తుడిచి నా కుమారుడిగా అంగీకరిస్తున్నా, మరలా నీకు నూతన జీవితాన్ని ఇస్తున్నా, వెళ్ళి దిద్దుకోపో. హల్లెలూయా. మరలా వెళ్ళి దిద్దుకో, ఇంట్లోకి వెళ్ళి ఈసారి పిచ్చి గీతలు గీసుకోడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున టుడే ద సేమ్ వర్డ్ దేవుడు మాకు చెప్తున్నాడు, పిచ్చి గీతలు గీసినటువంటి నా బిడ్డలారా, నా యుద్ధకు రండి, నేను మీకు ఏమి ఇస్తాను? విశ్రాంతి అనే పలకిస్తా. మళ్ళా నీకు పలకే పగలు కొట్టుకున్నావా, రా కొత్త పలకిస్తా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా దూరం చేసేవాడు కాదు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను దేవుడు పిలుస్తున్నాడు. అలాగే మాట విన్న జనులారా నా యుద్ధకు రమ్మని అనుదినము కూడా చేతులు చాపి పిలుస్తున్న దేవుడు అంటున్నాడు. పిచ్చి గీతలు గీసుకుంటున్నాను జనులారా, మీరు వద్ద నా యుద్ధకు రండి, మీకు ఏమిస్తాను? మరలా నూతన పలక బలపం ఇస్తాను, మరలా సరిదిద్దుకోండి మీ జీవితాన్ని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. టుడే దేవుడు చెప్పే వాక్యం, దేవుడు చెప్పే మాట, చెదిరిపోయిన బతుకులను సరిచేసే దేవుడు, పాడైపోయిన బ్రతుకులను మరలా తిరిగి కట్టగల దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా, మీరు ఏం చేయండి, నా యొద్దకు రండి. మీరు నా యొద్దకు రానంత వరకు మీ జీవితాలు ఎలా ఉంటాయి? గీసుకోండి ఇక పిచ్చి గీతలు. ఒక పిచ్చోడిని చూడండి, రోడ్డు మీద ఏం చేస్తూ ఉంటాడు, చాలా మంది చూస్తూ ఉంటారు, కవర్లన్నీ దాచుకుంటూ ఉంటాడు. పిచ్చి కవర్లన్నీ చూసారు ఎప్పుడన్నా? రోడ్డు మీద నువ్వు చూసుకుంటా ఉన్నా. ఒక వ్యక్తి జోబు నిండా కవర్లే ఉంటాయి, ఈ జోబు నిండా, ఈ జోబు నడువు నిండా కవర్లే ఉంటాయి. కవర్లకు దాచుకుంటాడు. ఆ కవర్లు పనికొచ్చే కవర్లు కాదు, చెత్తకుంటుండే కవర్లో ఆ కవర్లన్నీ దాచుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు చూసినా జోబులు నిండా, ఒంటి నిండా కవర్లే ఉంటాయి. ఎందుకో తెలుసా? తను వెళ్ళవలసినటువంటి స్థలానికి కనుక వెళితే ఆ కవర్లన్నీ వెళ్ళిపోతాయి, తన జీవితం బాగుంటుంది. ఈ రోజున చాలా మంది చూస్తే అనేకమైనటువంటి పిచ్చోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి క్రాఫ్ట్లు చేసి, స్నానం చేసి, నూతన బట్టలు వేసి వాళ్ళని ఏం చేస్తున్నారు, మరలా నూతన పరుస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా పిచ్చోళ్ళం ఈ లోకంలో, పిచ్చి గీతల చేత చెదిరిపోయిన బతుకులు పిచ్చోళ్ళ మనం కూడా ఈ లోకంలో అపవాది చేత పిచ్చోళ్ళగా అయిపోతున్నాం. కాబట్టి దేవుడు అన్నాడు, ప్లీజ్ కమ్, నా యొద్దకు రండి. ఏం చేస్తాం? మరలా నీ జీవితం మీద పిచ్చి గీతలన్నీ తుడిపేసి నా ప్రేమ చేత మరలా మీకు నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి మిమ్మల్ని లోకంలో ఎలా ఉంచుతాడట? ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. సమరయ స్త్రీవా, చెదిరిపోయిందా? ఈరోజు నీ సువార్తికురాలిగా చేస్తా. నువ్వు వ్యభిచారాలువా, ఇదిగో నీ జీవితం పాడైపోయిందా, మరలా నీకేం చేస్తా? నా కుమార్తె అమ్మా అని పిలిచాడు దేవుడు. వాళ్ళందరూ ఈమె వ్యభిచారాలంటే యేసుప్రభువు అన్నాడు, వ్యభిచారాలు కాదురా రే అమ్మా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీడు తప్పైన కుమారుడు కాదురా, తిరిగి దొరికినటువంటి కుమారుడు, శ్రేష్టమైన కుమారుడు. బతుకున్నప్పుడు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ విందు చేయలేదు, కానీ వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత గొప్ప విందు చేశాడు తండ్రి. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, మీకు కూడా గొప్ప విందు చేయబోతున్నాడు మనల్ని బట్టి. హల్లెలూయా. యథార్థంగా ఉండి దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నా దేవుడు చెప్తున్నాడు, నూతన జీవితాన్ని మనకి ప్రసాదించి ఈ ముగ్గురిని ఏ విధంగా అయితే దేవుడు రక్షించుకున్నాడో వారి జీవితం పలకల మీద వారి అంతటా వారు గీసుకున్నారు. ఎవరు గీసారు నాకైతే తెలియదు, కానీ ఆ పిచ్చి గీతలన్నీ తొలగించబడ్డాయి. వారు ఎలా ఉన్నారో తెలుసా? నూతన పరచబడ్డారు. హల్లెలూయా. సమరయ స్త్రీ గురించి జనులు అంటారు, ఇప్పటిదాకా నువ్వు చెప్పావు, ఇక మీద మేమేం చేస్తాము? ఆయన్ని మేము కనుగొంటాం. ఇప్పటిదాకా నువ్వు చెప్పావు యేసుప్రభువు గురించి, కానీ మేము ఆయన గురించి తెలుసుకొని మేము కూడా ఏం చేద్దాం? మా పిచ్చి గీతలు మేము కూడా శుభ్రం చేసుకుంటాం. హల్లెలూయా. అందరూ కూడా వ్యభిచారమైన స్త్రీని అక్కడ నిలబెట్టి నింద వేస్తున్నప్పుడు ఆవిడ మౌనంగా ఉన్నప్పుడు యేసుప్రభువు వారు, అమ్మ ఇక మీదట పిచ్చి గీతలు గీసుకోబాక, నీ జీవితంలో పాపం దాబాక అన్నప్పుడు సరేనా ఆయన అని చెప్పి వెళ్ళిపోయింది. ఎన్నడూ పాపం చేసిన మళ్ళీ రాయబడలేదు. ఈ రోజున ద సేమ్ వర్డ్ దేవుడి మీద చెప్తున్నాడు. తెలుసో తెలియక ఏం పిచ్చి గీతలు ఉన్నాయో ఒకసారి సరి చేసుకొని ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, మీకు నూతనమైనటువంటి జీవితాన్ని
ఇస్తాడు. హల్లెలూయా. మన జీవితం పలకైతే ఆయన పలకనిచ్చి సరైన విధంగా రాయమని చెప్తాడు. నువ్వు కూడా ఏ ఫర్ ఏమంటారు, యాపిల్, బి ఫర్ బాల్. అలాగా జీవితంలో ఒక్కొక్క అక్షరం దేవుడు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకుని యవన బిడ్డలారా, మీ యవన కాలం మందు మీ బలమును వృధా చేసుకోకుండా దేవుని యొక్క కృప చేత ఈ 5వ క్లాసులో చెదరిపోయిన మీ బ్రతుకులను సిద్ధపాటు చేసుకోండి. సిద్ధపాటు చేసుకుని, అయ్యా తెలుసో తెలియక ఇప్పటిదాకా పిచ్చి గీతలు గీసుకున్నాం తండ్రి, ఇక్కడ మీద పిచ్చి గీతలు తెరిపేశావు కదా, మరలా నేను ఏం చేస్తాను, నన్ను వదిలేసినటువంటి నీ పనిని మరలా మొదలుపెట్టి మంచిగా బతుకుతాను ప్రభు అని దేవుని ఎదుట ఒప్పుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అద్భుతమైన దేవుడు. దేవుడు సర్వలోకానికి గొప్ప దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అది నీ వల్ల కలిగిన, ఎదుటి వల్ల కలిగిన, నీ బలహీనత అయినా, ఎదుటి బలహీనత అయినా, దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకు రా, నేను నీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తా. నీ జీవితం అనే పలకల మీద రాయబడిన పిచ్చి గీతలను తుడిపి నూతన జీవితాన్ని నీకు ప్రసాదిస్తా. ఒక తండ్రిగా నిన్ను చేరదీస్తా. ఒక తండ్రిగా నిన్ను ఆదరిస్తా. ఒక తండ్రిగా నీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తా. ఈ లోకం నిన్ను నిందించవచ్చు, ఈ లోకం నీ మీద పలు రాళ్ళు వేయవచ్చు, కానీ సర్వశక్తి గల దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, నా యొద్దకు రా, నేను ఎంత మాత్రం త్రోసివేయను, నేను ఎంత మాత్రం కూడా విడువను, నేను ఎంత మాత్రం కూడా ఎడబాయను. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడును కాదు, నీకు విశ్రాంతినిస్తా. నువ్వు కుదుటపడటానికి, నువ్వు మరలా తిరిగి రిఫ్రెష్ అవ్వడానికి నీకు కొంత సమయం విశ్రాంతిగా ఇస్తా. దెన్ ఆఫ్టర్ దేవుడు చెప్తున్నాడు, నీకు నూతనమైనటువంటి జీవితం నేను ఇస్తా. నువ్వు సరిదిద్దుకుంటానికి ఒక అవకాశం ఇస్తా. చదిరిపోయిన నీ బ్రతుకును మరలా ఏం చేస్తానని నిలబెట్టని దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కూడా ఈ నవంబర్ 1 ఆదివారం దేవుడు సెలవిస్తున్నమాట, ఇదిగో నూతన జీవితం కావాలా, చదిరిపోయిన బ్రతుకు నుంచి విడుదల కావాలా, నా దగ్గరికి రా. ఓ యవనస్తుడా, యవనస్త్రీ, ప్రార్థించు. నీకు తెలియకుండా ఎన్ని పిచ్చి గీతలు ఉన్నాయి నీ జీవితం మీద, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రియాంక ప్రార్థన చేస్తుంది. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన పరమ తండ్రి, నీ పాదాలకు వేలాది స్తోత్రాలనైనా. నీ కృప, నీ కనికరంను బట్టి గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడిన గొప్ప దేవుడు తండ్రి. నీకు అసాధ్యమంటూ ఏమీ లేదు. ఈ రోజున మా జీవితాల మీద తెలుసో తెలియకో మేము రాసుకున్నటువంటి ప్రతి పిచ్చి గీతలను కూడా తుడిపి ఒక నూతన జీవితాన్ని మరలా మమ్మల్ని అనుగ్రహించడానికి, మా జీవితం అనే పలకను పరిశుద్ధపరచడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలము ఈ వాక్యము ద్వారా నీ యవన బిడ్డలందరితో మాట్లాడావు, నాతో మాట్లాడావు, చాలా వందనాలు. ఇది మొదలుకొని నా ప్రభువు మా జీవితాన్ని పరిశుద్ధపరచుకొని నూతనపరచుకొని మరలా నీ సన్నిధానంలో వెలిగే దీపాలుగా ఉన్నట్లు సహాయం చేయండి. ఈరోజు యవన బిడ్డలందరూ కూడా ప్రభువా, మరి అనేక మంది ఎవరి మనసులో ఏ ఆలోచన నాకు తెలియదు, కానీ వారి బాప్తిజం తీసుకుంటానికి ముందుగా ఈ 5వ క్లాసులో నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. వారి మనసు గురించి మాట్లాడారు, ప్రార్థన యొక్క విలువ గురించి మాట్లాడారు. నా ప్రభువా, శ్రమలో నీతో ఎలా ఉండాలని నేర్పించారు. నీ యొక్క దేవాలయం, నీ మందిరం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు. అలాగే ఈ రోజున వారి జీవితం అనే పలకల మీద ఏ విధంగా పరిశుద్ధపరచుకొని నేర్పించారు. ఈ 5 క్లాసుల ద్వారా మీరు వారితో మాట్లాడేందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభువా. ఇది మొదలుకొని బిడ్డలను ఇంకా బలపరచండి, స్థిరపరచండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఒక మంచి సైనికుడిగా, సైనికురాలిగా మీరు ఏర్పాటు చేసుకొని వారి జీవితాన్ని కట్టి మీరు పరిశుద్ధపరచమని ఇప్పటిదాకా ప్రభువా నీ ఆత్మచేత నింపబడిన నేను నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా నన్ను కూడా ఒక మంచి పాత్రగా ఉపయోగించుకున్నందుకు దానికి వందనాలు. దయచేసి నీ కృప, నీ కనికరణ మాకు తోడుగా ఉంచండి. ఈ ప్రాంత ప్రజలకు తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైతే వారి జీవితాలు సరి చేసుకోలేకపోతున్నారో, ఎవరైతే వారి బంధకాల నుంచి బయట రాలేకపోతున్నారో, ఇంకా వారి జీవితాలు ఇంకా పిచ్చి గీతలు గీసుకుంటా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో, వారందరికీ కూడా ఈ వాక్యమునైనా విడుదల కలిగించేదిగా ఉన్నట్లు సహాయం చేయండి. వారి బంధకాల నుంచి విడిపించబడి వారు కూడా నూతన జీవితాన్ని పొందుకొని సన్నిధానంలో ఆదరణ పొందుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నా ప్రభువైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట చిన్న ప్రార్థన ఆలకించే సహాయం చేయమని అడిగి బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామము జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అను సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ఈ ప్రాంత ప్రజలకు, నా దేశానికి ఎల్లవేళ తోడే ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును, ఆశీర్వదించును గాక. ఈ మంచి సమయంలో దేవుని నిజరక్షకుడిగా ఒప్పుకొని కట్ చేశాను.